ఇప్పుడు టీడీపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అక్కడ బీజేపీ పరిస్థితి బాగోలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లోకి రారని గ్యారంటీ ఏంటి? ఆయన మళ్ళీ టీఆర్ఎస్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? నేను చెప్తే నేను రిటైర్మెంట్, నాకు ఇంకా నేను మళ్ళీ పాలిటిక్స్ చేయదలుచుకోలేదు, చేయను కూడా. ఎమ్మెల్సీ పదవీ కాలం తర్వాత మీరు రిటైర్డ్ అయిపోతారు రాజకీయాల నుంచి. మళ్ళీ ఇక రిటైర్డ్ కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండి డీకే అరుణ గారికి మద్దతుగా నిలబడి ఉండొచ్చు కదా. ఏం చేయాలి చేసి? నా కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలా? 20 ఏళ్ళ సంది 30 ఏళ్ళ 35 ఏళ్ళ సంది మేము క్యాడర్ను గ్రూప్ను తయారు చేసుకున్నాం. ఆ గ్రూప్కి అయితే ప్రొడక్ట్ చేసుకోవాలి కదా. నేనైతే నువ్వు నడవంతను విడిచిపెట్టి వానికి గొప్ప చెప్పిపోతే మేము మా బతికేం సార్ అని అడుగుతారు. ప్రస్తుతం మీకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? అంటే పార్టీ మారడం వల్ల ఏమైనా సూట్ కేసు ఏమైనా ఇచ్చారా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఆ బతికినంటే ఇంతవరకు మేము ఇప్పుడు గెలుస్తుంటాం. ఆ స్టైల్ ఇట్లా వాళ్ళ స్టైల్ ఆఫ్ లైఫ్ ఉంటే ఎప్పుడో గెలిచిపోతుంటే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు ఎమ్మెల్సీ వచ్చినావు, నీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తాం, నీకా నీ కొడుకు అడగండి ఇస్తామని. అది 4 ఏళ్ల తర్వాతనే అదే మీరు గెలవాలి అప్పటి మాట, మళ్ళీ మీ గవర్నమెంట్ రావాలి, వచ్చినాక ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉంటుందో ఏముంటుందో అది మేము మాకున్నది. నాగం వచ్చింది కనుక నేను కలిగి అందులో మెల్లగా అడ్జస్ట్ కాలేను కనుక బయటకు వస్తున్నాను. నాగం పేరు అంటే మీకు భయమా వ్యతిరేకత? భయం ఏమున్నది? ఆయన ప్రమోట్ చేసిందే మేము. ఓకే, ఇప్పుడు 1983లో మేమే ప్రమోట్ చేసినాం. ఫస్ట్ దమ్ముంటే చెప్పమనండి. వాళ్ళు మాకు చేయలేదు 83 నుంచి 16 ఏళ్ళు నేను చేయలేదని చెప్పి. లేదంటారా దమ్ము నాగేంద్ర రెడ్డి గారికి? మాట్లాడతాడు, మస్తు మాట్లాడతాడు, బాగా లావు ఉంటాడు, అన్నీ ఉంటాడు, మంచిగా ఉంటాడు. కానీ ఆయన మాట అనమానండి. దామోదర్ రెడ్డి మాకు చేయలేదని చెప్పమనండి. మేము ఎందుకు పోయినామో అని చెప్పమనండి. అప్పుడు తెలుస్తుంది కదా. ఎప్పుడో మీ అన్నని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపాలనుకున్నాడు కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి అని ఒక చిన్న కారణం చేత మీరు ఇంతవరకు డిఫర్ అవుతూ వస్తున్నారు, ఆయనతో విభేదిస్తూ వస్తున్నారు నాగం జనార్దన్. ఇప్పుడు రాజకీయాలు అన్నాక సర్దుబాటు ధోరణితో వెళ్తేనే బాగుంటుంది అంటుంటారు. ఎందుకు మీరు సర్దుబాటు ధోరణిలో పోలేకపోతున్నారు? ఒకటండి, ఆయన అడ్జస్టింగ్ నేచర్ కాదు ఒకటి. రెండవది అన్నని దింపుడే కాదు, కొన్ని అనవసరమైన మాటలు ఫేస్ మీద మాట్లాడాడు. మా అన్న వేయండు అనవసరంగా అసమ్మతి ఎందుకు వద్దు, బాగుండదని నేనే పర్సనల్గా ఆయనతో మాట్లాడితే మీకు ఎవరు ఓట్లు వేస్తారు, మీరు అసమ్మతి పెడతారా, నన్ను చూసే మీరు ఇట్లకెళ్ళి సర్వైవ్ అవుతున్నారు అనే కామెంట్ చేసిండు. ఆ కామెంట్ చేసిన దానికి పక్కకు జరిగినాం. రాజశేఖర్ పిలిస్తే ఇండిపెండెంట్ ఏమన్నప్పుడు 10,000 కన్నా తక్కువ వస్తే మళ్ళీ పాలిటిక్స్లోకి పోవద్దు అనుకున్నాం. 34,000 వచ్చినాయి కనుక ప్రజలు మన ఎంబడి ఉన్నారు, రాళ్ళేం కొట్టలేదు నాగమన్నందుకు, మన ఆదరించారు. 34,000 ఉన్నాయి ఇండిపెండెంట్గా, వ్యక్తిగతంగా వచ్చినాయి కనుక మనం రాజకీయంగా మనం నమ్ముకున్న వాళ్ళు కనుక కంటిన్యూ కావాలి, మన చేతైన వాళ్ళు మనం సేవ చేయాలని తప్ప మీరు నాగర్ కర్నూలు కానీ మహబూబ్నగర్లో కానీ ఎవరైనా కానీ ఆయన కరప్షనా, చెడ్డోడా, ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అని అడగండి, వాళ్ళు చెప్తే అప్పుడు మీరు రాసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ వెనకాలే ఇప్పుడు దానం నాగేందర్ గారు నిన్ననే చూసినానండి, టీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం. మీరేమన్నా దానం నాగేందర్ గారిని ఆహ్వానించారు? నేను అంత పెద్ద మనిషిని గాను, అంత దానిలో ఇన్వాల్వ్మెంట్ గాను. ఎందుకు వెళ్తున్నారు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ? నాకు ఐడియా లేదు. నేను నా కాన్సెన్స్ తప్ప నేను బయటకు ఎప్పుడు మాట్లాడను. జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్ తప్ప వేరే మాట్లాడను. ఏ కాన్సెన్స్లో కాలు పెట్టను, ఏ కాన్సెన్స్లో ఇంటర్ఫియర్ కాను. ముఖేష్ గౌడ్ గారు, ఆయన తండ్రి గారు, మొత్తం మాజీ మంది అందరూ కూడా అందరు పోతున్నాను. నేను నిన్న రాత్రి టీవీలో చూసినాను. నేను నిన్న నైట్ వచ్చినాను ఊరికెళ్ళి, వచ్చి టీవీ పెడితే టీవీలో అది వస్తున్నది. రేపు ఉన్నది, ఇలా ప్రెస్ మీట్ ఉంది 12 o'clock అన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.